రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, వందనాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఉదయం లేచినది మొదలుకొని కూడా తండ్రి మీ కృప మాకు దయచేశారు, మీ రక్షణ మాకు అనుగ్రహించారు. ప్రమాదము రాకుండా, అపాయము రాకుండా మీ కాపుదలలో భద్రపరిచారు. ఏ హాని జరగకుండా రక్షించారు నాయన. సమృద్ధినిచ్చారు, పోషించారు, జ్ఞానాన్నిచ్చారు, బలాన్నిచ్చారు, ప్రతి అవసరతను తీర్చారు నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రతి క్షణము మాకు తోడై ఉండి నడిపించి కాచి కాపాడిన దేవా మీకే స్తుతులు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యెషయా గ్రంథం 41:14 ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా నాయన, నీ మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం ఉండే రోజు ఒకటి వస్తుందని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు దేవా. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఎవరైతే తండ్రి మీ బిడ్డలుగా ఉన్న వారిపైన కోపపడుతున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే వారికి సమస్యలను సృష్టిస్తున్నారో వారందరూ కూడా సిగ్గుపడే రోజు రాబోతుందని తెలియజేసినందుకు స్తోత్రాలు. వారందరి జీవితాల్లో తండ్రి మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు వందనాలు. బిడ్డలను హెచ్చించబోతున్నందుకు వందనాలు. బిడ్డల యొక్క స్థితిగతులు మార్చబోతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ యొక్క వాగ్దానం ఈ రాత్రిన ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని, స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారో, విశ్వాసముతో నమ్మకంతో ఈ ప్రార్థనలో ఉంటున్నారో, అయ్యా సహాయం దయచేయండి. బిడ్డలకు తండ్రి జ్ఞానము దయచేయండి, తెలివిని దయచేయండి. వారు అనుకుంటున్న ప్రతి వాటిని నెరవేర్చండి. అయ్యా వారికి ఉన్న శోధల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు, శోధించబడుతున్నారు. ఎస్ లార్డ్, వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి ఉన్న ప్రతి విధమైన రోగమును యేసు నామములో కొట్టివేయండి. అయా బ్రెయిన్ ట్యూమర్ను తండ్రి, అయా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుండి ప్రభువా, అయా ప్యాంక్రియాసిస్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ డిసీజెస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ఎవరికైతే నాయన కిడ్నీ సమస్యలు ఉన్నాయో వాటిలో నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. అయా గొంతు ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. నరాల బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ఎస్ లార్డ్, ఇంకా ఎటువంటి బలహీనతలు ఉన్నా బలహీనతలన్నిటిని తొలగించమని, భయంకరమైనటువంటి అయా వ్యాధుల నుంచి కూడా విడిపించమని, కృపదయ చేయమని, అపవాది దురాత్మ క్రియల నుంచి కూడా నాజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా అదే విధంగా తండ్రి అప్పుల్లో ఉన్నారు నాయన, ప్రతి అప్పును నజరేయుడైన యేసు నామములో కొట్టివేయమని అడుగుతున్నాం. ఆర్థికంగా వారు స్థిరపడాలి, బలపడాలి నాయన. అయ్యా వారు మంచి స్థానంలో ఉండాలి. ఆ విధంగా వారిని ఆశీర్వదించండి. ఎవరైతే బిడ్డలు కోర్టు సమస్యలు చిక్కుబడ్డారో మీరే వారి తరపున వాదించండి, న్యాయాన్ని గణపరచండి, బిడ్డలను విడిపించండి తండ్రి. కుటుంబపరమైన విభేదాలు, గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి. ఏ బిడ్డకు తండ్రి ఎటువంటి సమస్య లేకుండా, మనస్పర్ధలు లేకుండా, అశాంతికరంగా ఎక్కడ లేకుండా సమాధానంతో నింపండి. భార్యాభర్తల మధ్య సమస్యలు తండ్రి, ప్రతి సమస్యను తండ్రి కొట్టివేయండి. అయా అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధికుల మధ్య విభేదాలను తొలగించండి నాయన. అయా అదే విధంగా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అయా యవన బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మంచి స్నేహాలు దయచేయండి. చెడు వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఎవరైతే మారు మనసు లేకున్నారో నాయన వారికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం. ఆయా దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటినీ ఆశీర్వదించండి ప్రభువా. నాయన వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో సాటి అయిన సహాయమును మీరే దయచేయమని అడుగుతున్నాము. నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారయ్యా,
వారందరికీ మీ రక్షణ సహాయం దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి. దేశాన్ని మీ యొక్క రక్షణలో భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాం. సైనికులను ప్రత్యేకంగా దీవించమని, కాపుదల వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు, సహాయం దయచేయండి. గర్భఫలం లేని వారు, అవమాన భారం మోస్తున్న వారు ఉన్నారు నాయన, వారి గర్భఫలాన్ని మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మేము అందరము కూడా సేద తీరబోతున్నాగా అయ్యా ప్రభు, మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా, ఎవరు కూడా ఎటువంటి సమస్యల చేత బాధించబడకుండా కంటి నిండా సేద తీర కృప దయచేయండి ప్రభువా. అయా, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది యొక్క ఆలోచన పన్నాగాల నుంచి ఈ రాత్రంతను మీరే మా అందరినీ భద్రపరచమని, ఏ హాని మా యొక్క గుడారము సమీపము రాకుండా మీ యొక్క దేవదూతల కంచె మా గృహముల చుట్టూ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను, మా కుటుంబాన్ని ఈ రాత్రిన మీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. అయా, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ ముఖదర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.